ఆడది వరాలడిగి రామాయణంలో చిచ్చు పెట్టింది. ఆడది పగబట్టి పచ్చడి పల్నాడును రక్తంలో ముంచింది. ఈ ఆడది మా వంశం మూలాన్ని నిలువునా హత్య చేసింది. ఒక్కరోజు ఎక్స్పీరియన్స్లో నువ్వు లేకుండా బతకలేననిపిస్తోంది. మీ ఆయన్ని లేపేసి నీకు ఈ ఆస్తికి అధిపతిని కావాలనిపిస్తోంది. మా ఆయనేమో నేను చూస్తాను. విషం గక్కిన ఆ గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. బాబు ఏం తులసి, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మామగారు ఆత్మకు శాంతి కలగాలను కోరుకున్నావా? లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడుండే చూడవే. ఆస్తి అన్న పేరును రాశారని పాపం ఊరేసుకు చచ్చిపోయాడు రా. కాదు, నువ్వే నువ్వే చంపావు, నువ్వే చంపావు. కరెక్ట్. చచ్చిన వాడితో నువ్వు కూడా చస్తావా? లేక ఇదే బొట్టు, ఇదే గాజులు, ఇదే తాళి బొట్టుతో ఇదే ఇంట్లో నాతో సెటిల్ అయిపోతావా? వరదరాజులు ప్రతి క్షణం పద్మవ్యూహంలో బతకలేక పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి నా తల్లి ఐశ్వర్యాన్ని అయిన వాళ్ళని కాదనుకుని దూరంగా చీకట్లోకి పారిపోయి ఎన్ని అగచాట్లు పడిందో, ఎంత ఆవేదన అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. అన్నీ మర్చిపోయాననుకుని అమ్మ చదువు చెప్పిస్తుంటే ఏమీ మర్చిపోకుండా నీ కోసం పగతో పదునెక్కాను. ఉద్యోగం చెయ్యవెందుకురా అని అడిగితే నువ్వు గర్వపడే ఉద్యోగం చేస్తానమ్మా అని ఈ ఊరొచ్చాను. అనామకుడిగా వచ్చి అందరినీ గెలిచి ఆ ప్రాంతానికి నీ కోసం బాస్. అని చెప్తావా? కానీ అంత తేలిగ్గా కాదు. ఏ ప్రజల ముందు మా నాన్న మంచితనాన్ని ఆత్మహత్యగా ఉరితాటికి వేలాడదీశావో అదే ప్రజల ముందు నీ అహంకారం, నీ ఆధిపత్యాన్ని నేలరాసి నిన్ను ఆర్థికంగా, మానసికంగా పత్రం చేస్తాను, నిన్ను అంతం చేస్తాను. నా కళ్ళ ముందే నాన్నను చంపిన వరదరాజులు గారిని చంపే అవకాశం ఎన్నిసార్లు వచ్చినా ఎందుకు చంపలేదో తెలుసా? కేవలం నువ్వు అనుమతి ఇవ్వలేదని. ఏ క్షణం అయితే నీ నోడుతో నువ్వు ఒరే పెద్దోడా ఆ వరదరాజును చంపి నీ పగ చల్లార్చుకో అంటావో ఆ క్షణమే ఆ వరదరాజు చావుకు మరణ ముహూర్తం. ఇన్నేళ్ల తర్వాత ఆఫ్టర్ ఆల్ నా తమ్ముడు కొడుకొచ్చి నీ అంతు చూస్తాను రాని నాకు వార్నింగ్ ఇవ్వటం ఏంటి? నా గురి తప్పడం ఏంటి?
ఆ గోడౌన్ ఖాళీ చేయించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎవరు నువ్వు? బాస్, బిగ్ బాస్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ స్థలం నీది కాదని, దీనికి నీకు ఏ రకమైన సంబంధం లేదని, ఈ కాగితం మీద సంతకం పెట్టి గోడౌన్ ఖాళీ చేసి వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మర్యాదగా సంతకం పెట్టు. పీక తెక్కొసిన సంతకం చేయను. నీ ఇష్టం. కోసాలు కదిలిపోయి బాసు. బాసు. పెడతా, నేను సంతకం పెడతా, నన్ను తప్పదు.
ఎవరు ఎవరదే? బాస్, బిగ్ బాస్. నువ్వు చచ్చలేదా? చచ్చలేదురా. నువ్వు చచ్చకుండా నేనెందుకు చచ్చుతానురా చచ్చు వేధవా. నువ్వు నన్ను తగలబెడితే నివ్వుర్లోంచి నిప్పునై వస్తా, నన్ను హత్య చేస్తే పచ్చి నెత్తుటిలోంచి కొత్త శక్తినై పుట్టుకొస్తా. వరదరాజులో నీ చావు ఇక రోజుల్లో, గంటల్లో, క్షణాల్లో ఉందని హెచ్చరించడానికే వచ్చాను. అయ్యగారు, మనం లోపలికి వెళ్ళిపోయి పొగరకుండా గట్టిగా తలుపేసుకొని ముగ్గురం లాకేసుకొని పడుకుందాం పదండి.